అది కాదు బై. ఎందుకు నువ్వు ఇలా తొందరపాటు నిర్ణయం తీసుకుంటున్నావు? ఒక్కసారి నువ్వు అక్కి గురించి ఆలోచించచ్చు కదా. అమ్మ, అక్కి కాస్త బాధపడుతుంది, కానీ నేను అక్కి గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఎందుకన్నయ్య ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? ఇక నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. నువ్వు రాకేష్ని పెళ్లి చేసుకోవాల్సిందే. అయినా అది కాదబ్బాయి, నీకు ఇష్టం ఉందా లేదా? అంటే నాకు ఇష్టం లేదని నేను ఎప్పుడైనా అన్నానా? అలా అని కాదు. మరి ఇంకేంటి, నా చెల్లెల్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను, అంతే. ఇక మీరందరూ కూడా ఈ నిర్ణయానికి అడ్డు చెప్పకుండా ఓకే చేయాల్సిందే అనే విధంగా అనగానే ఇక అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అక్కి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. తనని ఒంటరిగా ఉండనివ్వండి, తన దగ్గరికి ఎవరు వెళ్ళకండి. తనే రేపటికి నేనెందుకు ఈ విషయం మాట్లాడానో అర్థం చేసుకుంటుంది అని అభయ్ అంటాడు. ఇక వెంటనే అభయ్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోగానే అభయ్ అభయ్ అని అంటూ రాకేష్ వెళ్తూ ఉంటాడు అభయ్ దగ్గరికి. మరోవైపు అసలు ఎంత చెప్పినా కూడా అభయ్ వినట్లేదు. ఎందుకు ఇంత మొండిగా ఉన్నాడో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే రవికి ఎక్కడ దగ్గర అవుతాడో ఏమో అని అందుకే ఇలాంటి నిర్ణయం అభి తీసుకున్నాడు. కానీ అక్కి గురించి కూడా ఆలోచించాలి కదా. అక్కిని బాధ పెట్టి ఇలా అనౌన్స్మెంట్ చేయడం కరెక్ట్ కాదు కదా అని అంటూ ఉంటుంది. కానీ నా మాట వినకున్నా పర్లేదు, మీరు చెప్పే మాట కూడా అభయ్ వినట్లేదు. అభయ్ గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు ఎలా జెండే గారు, మనమే ఏదో ఒకటి చేసి ఎలాగైనా సరే అక్కి బాధని మనమే పోగొట్టాలి, అది ఆలోచించాలి అని జెండే అంటూ ఉంటాడు. అసలు అక్కి ఎంత బాధపడుతుందో ఏంటో అని అంటూ వెంటనే అను అక్కి దగ్గరకు వచ్చి, అమ్మ అక్కి బాధపడకమ్మా, అది కాదమ్మా, ఎందుకమ్మా అన్నయ్య అర్థం చేసుకోవట్లేదు? నా మనసులో రవి ఉన్నాడమ్మా. రవికి ఇచ్చి పెళ్లి చేస్తే నేను సంతోషంగా ఉంటాను కదమ్మా. చూడమ్మా, రాకేష్కి ఇచ్చి ఎలా పెళ్ళి ఫిక్స్ చేయాలని అనుకున్నాడో. ఎందుకమ్మా రవి అంటే అంత కోపం? రవి ఏమంటాడమ్మా? రవిని ఎందుకమ్మా అర్థం చేసుకోడు అని అంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక అంతలో బయట ఉండి ఆర్య ఆ మాటలన్నీ కూడా వింటూ ఉంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నేను అబ్బాయితో నేను రేపు మాట్లాడతాను, నువ్వు కంగారు పడకమ్మా. నువ్వు ఇలా బాధపడితే నేను చూస్తూ ఉండగలనా చెప్పు? ఏం కాదు, నా మాట వినమ్మా. అమ్మా, నాకెందుకో భయంగా ఉంది, నన్ను నమ్ము, నేను రేపు అబ్బాయితో మాట్లాడతాను, సరేనా? సరే అమ్మా అనే విధంగా అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా ఆర్య షాక్ అయిపోతాడు. ఇక వెంటనే అను బయటికి రాగానే, మీరు శంకర్ గారు అని అంటూ ఉండగా అంతలో జెండే వస్తారు. నేనే కాస్త ఓదార్పుగా ఉంటుందని నేనే గౌరీ గారిని వెళ్ళమన్నాను, అర్థమైంది, మీరు ఆగండి. నిజంగా గౌరీ గారు మీరు గ్రేట్. మీరు అమ్మలా ఎంత చక్కగా సంధాయిస్తూ మాట్లాడారో. మొట్టమొదటిసారి మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా నాన్నలా వాళ్ళకి ఓదార్పునిస్తాను, వాళ్ళకి అండగా ఉండి రేపు నేను మాట్లాడతాను. నిజమా శంకర్ గారు? నిజంగా రేపు నేను మాట్లాడి తీరుతాను అని శంకర్ అంటూ ఉంటే జెండే సంతోషంగా చూస్తూ ఉంటాడు. మీ మీద ఒట్టేసి చెప్తున్నాను, రేపు నేను మాట్లాడతాను అని అంటూ ఉంటే అను అలానే చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు పాపం వీళ్ళు భయానికి మనల్ని ఇక్కడికి పిలిపించినట్టున్నారు. నేను మాట్లాడతాను కదా సార్, మీరుండండి అనే విధంగా అంటూ, ఏంటయ్యా అసలే అక్కికి కాబోయే భర్త, ఎంగేజ్మెంట్ కూడా దగ్గరలోనే ఉంది. అయితే కానీ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఆ తర్వాత మా పరిస్థితి ఏంటి తలుచుకుంటేనే మాకు భయంగా ఉంది. అయినా ఆ అక్కి భర్తే రాకేష్ కాబోతున్నాడు. ఇంకా మీరు ఎక్కడున్నారు? సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు దొరుకుతుంది? మీరు ఇంకా అలా ఎందుకు ఆలోచిస్తున్నారు? రాకేష్ ఉన్నాడు కదా. మీరిలా మమ్మల్ని రప్పించి మాట్లాడిస్తే మీ గురించి కూడా ఇక ఆలోచించడు. ఆలోచించకపోతే అప్పుడు మీ పరిస్థితులు ఎలా ఉంటాయో ఒక్క క్షణం ఆలోచించండి. అతను మీ గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి మీరు ఇంకా ఇక్కడ ఉన్నాడు. లేకపోతే మీ పరిస్థితి ఏమవుతుందో తలుచుకుంటేనే నాకే భయంగా ఉంది, అర్థమవుతుందా? అవునా, సరే,
అయితే మీరు మా కోసం అంతలా చేస్తున్నప్పుడు మేము కంగారు పడం. పద అన్నయ్య మనం వెళ్దాం అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే వీళ్ళు దొరకాలి. ఆ శంకర్ వీళ్ళందరూ కలిసి బయటకి వెళ్ళాలి. నాకు అదే కావాలి. అప్పుడు అక్కికి నాకు పెళ్ళవుతుంది. ఎవ్వరు నన్ను అడ్డుకోలేరు అని రాకేష్ మనసులో అనుకుంటూ సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక అంతలో గౌరీ మాత్రం క్రిందికి నడుచుకుంటూ వస్తుంది. ఏంటి ఈ డెకరేషన్ అంతా ఏంటి అనే విధంగా అంటూ అలా చూస్తూ ఉండగా, ఏంటవే ఈ డెకరేషన్ ఇదంతా ఎందుకు చేస్తున్నావు? అమ్మా, నేను నిన్నే చెప్పాను కదా, ఈరోజు అక్కికి రాకేష్కి ఎంగేజ్మెంట్ 10:47 మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు. పంతులు గారు కూడా వస్తారమ్మా ఇంకొద్దిసేపట్లో, ఇక్కడ అన్నీ కూడా నువ్వే చూసుకోవాలి అనే విధంగా అనగానే ఒక్కసారిగా అను షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటి ఇంత సడన్గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? అమ్మా రాకేష్, నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటున్నావు. ఫ్రెండ్, నేను సరైన నిర్ణయమే తీసుకున్నాను. ఎందుకంటే అక్కి ఎమోషనల్ అవుతుంది. ఇక అమ్మేమో అక్కి ఏది చెప్తే దానికి సై అని అంటుంది. ఎందుకంటే మాతృత్వం అలాంటిది. ఇక నాన్న అంటారా, నాన్నకి ఇంకా గతం కూడా తెలీదు. అది ఈ సిచ్యువేషన్లో ఉంటే ఖచ్చితంగా నాన్న కూడా ఇదే చేసుంటారు. నాకు ఆ నమ్మకం ఉంది. అందుకే బాధ్యత నేను తీసుకున్నాను. ఇద్దరికి పెళ్లి చేస్తాను. అంత మంచి భర్తని కూడా నేను ఎక్కడ తీసుకొని రాలేను. అక్కికే ఆ తర్వాత తెలుస్తుంది నేను అక్కిని ఎంత ప్రేమిస్తానో. మీకు కూడా తెలుసు కదా. మరి అలాంటప్పుడు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారో? అక్కి బాగుండాలని నేను ఇదంతా చేస్తున్నాను అని అభయ్ అంటూ ఉంటాడు. ఏంటి సెంటే గారు, అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు? ఎలా? వెంటనే మనం ఆర్య సార్తో మాట్లాడాలి, పదండి అని అంటూ వెంటనే ఆర్య దగ్గరికి వెళ్తారు. ఆర్య సార్, ఆర్య సార్. గౌరీ, నువ్వు అలా పిలిస్తే అనుమానం వస్తుంది కదా. అబ్బా, ఈ టైంలో కూడా అలా పిలవాలా? శంకర్ గారు లేవండి. అబ్బా, ఏంటి గౌరీ గారు ఎందుకు లేపుతున్నారు చెప్పండి. అక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి. అయితే వాటర్ తీసుకొచ్చి చల్లండి, చల్లారుతుంది. అయ్యో, ఏంటి శంకర్ గారు, నేను చెప్పేది ముందు మీరు వినండి. ఏంటి అక్కడ అక్కికి రాకేష్కి నిశ్చితార్థం? ఏంటి ఏమంటున్నారో? నిశ్చితార్థమా? అయితే జరగనివ్వండి, మనకేంటి? అసలే మన పోస్టులు ఎలా ఉన్నాయో తెలుసు కదా. మనం అలా మాట్లాడితే మన పోస్టులకి ఎసరొస్తే ఎలా చెప్పండి? అంటే పిల్లల కంటే పోస్టులు ఎక్కువైపోయా చెప్పండి. అలా అని కాదు, మనం కూడా మన గురించి ఆలోచించుకోవాలి కదా అని చెప్తున్నాను. ఆలోచించడానికి ఏం లేదు, ముందు ఎలాగైనా సరే మీరే ఆపాలి, ఆపి తీరాలి అనే విధంగా అంటూ ఉంటుంది. మరోవైపు మాత్రం ఏంటే ఇంకా రెడీ కాకుండా అలా ఉన్నావేంటి? పదండి. మన ఇంటి కోడలుగా రావాల్సిన అక్కిని ఇంకెవరో పెళ్లి చేసుకోబోతున్నారంటే ఆశీర్వదించడానికి నేను ఎలా వస్తానండి? మీకు వెళ్ళడానికి మీకు బుద్ధి లేకపోతే నాకు మాత్రం బుద్ధి ఉండండి. ఎందుకండి అసలు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎందుకంటే మన స్థాయి వాళ్ళ స్థాయి ఒకటి కాదు కాబట్టి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. నేను మాత్రం వెళ్తాను. వెళ్తే మీరు వెళ్ళండి, నేను మాత్రం రాను అని జ్యోతి అంటూ